హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్జే రేణు వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ఇవాళ ఒక మంచి వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చాను. రథసప్తమి రోజు లక్ష పసుపు కొమ్ముల నోముకి వాయనం కోసం వెళ్ళాను. నా ఫ్రెండ్ చేసుకుంటూ ఉంటే, మనిషి ఎంత డబ్బు సంపాదించినా మనిషికి మనశ్శాంతి ముఖ్యం. కుటుంబ సభ్యులు ఆనందంగా ఉంటే ఆ ఇంట్లో సిరి తప్పక నిలుస్తుంది. అయితే కొందరికి సిరి సంపదలు, అనుకూలుడైన అందమైన భర్త అన్నీ ఉన్నా అతని ఆరోగ్యం బాగోలేకపోతే అతని భార్యకు మనశ్శాంతి ఉండదు. అనుకూలమైన దాంపత్యం కోసం, భర్త ఆయురారోగ్యం కోసం పూర్వం నుంచి ఒక ప్రత్యేకమైన వ్రతం ఆచరణలో ఉంది. ఈ వ్రతాన్ని ఆచరిస్తే భార్యాభర్తలు సుఖ సంతోషాలతోనూ ఆయురారోగ్యాలతోనూ సిరి సంపదలతోనూ జీవిస్తారని పండితులు చెప్తున్నారు. అదే లక్ష పసుపు కొమ్ముల వ్రతం. అయితే ఇక్కడ జరుగుతున్నది సామూహిక లక్ష పసుపు కొమ్ముల వ్రతం. కొత్తపేటలో ఉన్న అష్టలక్ష్మి టెంపుల్ పక్కనే ఆధ్యాత్మిక కేంద్రం ఉందండి. అక్కడ ఎన్నో వ్రతాలు జరుగుతుంటాయి, అందులో ఇది ఒకటి. అయితే కథ ఒకటి చెప్తాను, ముందైతే అది వినండి. పూర్వం ఒక ఊరిలో బ్రాహ్మణ ఇల్లు ఉండేది. ఆమె భర్త చాలా అందగాడు, విద్యావంతుడు, గుణవంతుడు, ఎలాంటి దురలవాట్లు లేని మంచి లక్షణాలు కలిగిన వ్యక్తి. వారికి ధనానికి సైతం ఎలాంటి కొదవ లేదు. సిరి సంపదలు కలిగిన వారు, లక్ష్మీ కటాక్షంతో ధన ధాన్య రాశులకు ఎలాంటి లోటు లేదు. అయినప్పటికీ ఆ బ్రాహ్మణ ఇల్లాలికి మనశ్శాంతి మాత్రం లేదు. దీనికి కారణం తరచుగా ఆమె భర్త అనారోగ్యం పాలవ్వటం. భర్త అనారోగ్యంతో ఆమె ఏ సుఖానికి నోచుకోక ఎప్పుడూ దిగులుగా ఉండేది. అలాంటి సమయంలో ఒకరోజు వారింటికి ఒక యతీశ్వరుడు అతిథిగా వచ్చాడు. ఆయనకు ఆ బ్రాహ్మణ ఇల్లాలు భక్తితో సపర్యలు చేసి అతిథి సత్కారాలతో గౌరవించింది. ఆమె పరిస్థితిని దివ్య దృష్టితో తెలుసుకున్న యతీశ్వరుడు ఇలా చెప్పాడు: సాధ్వీమని, చింతించకు. లక్ష పసుపు కొమ్ముల వ్రతం చేసుకుని ఉద్యాపన చేస్తే సమస్యలన్నీ చక్కబడతాయి అన్నాడు. అంతటా యతీశ్వరుడు చెప్పిన విధానంలో ఆ బ్రాహ్మణ పత్ని వ్రతం చేసింది. దీంతో ఆమె భర్త ఆయురారోగ్యాలతో సమస్యలు తొలగి వాళ్ళిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉన్నారు. అయితే ఈ వ్రత విధానం ఏంటి, ఎలా చేసుకోవాలి అంటే, ఈ వ్రతం చేయాలనుకునేవారు భక్తి శ్రద్ధలతో ప్రతిరోజు 6 నెలల పాటు పై కథను చెప్పుకుంటూ తలపై అక్షింతలు వేసుకోవాలి. 7వ నెల మొదటి రోజున ఉద్యాపన చేసుకోవాలి. దీనిలో భాగంగా వెన్ను విరగని పసుపు కొమ్ములు లక్ష ఎంచుకొని తగినంత కుంకుమతో శ్రీ మహాలక్ష్మిని కానీ శ్రీ గౌరిని కానీ పూజించాలి. ఆ పసుపు కొమ్ములు, కుంకుమ తీసుకుని ఇంటి చుట్టూ ఉన్న వీధులన్నీ తిరుగుతూ ప్రతి ఇంట్లోనూ దోసెడుకు తక్కువ కాకుండా పసుపు కుంకుమ పంచిపెడతారు. కలిగిన వాళ్ళైతే పిండి వంటలు సైతం పంచిపెడతారు. మహిళలు సోమవారం ఈ వ్రతం ఆచరిస్తే దీర్ఘ సుమంగళి యోగంతో పాటు పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుందని పండితులు చెప్తున్నారు. స్త్రీలు చేసుకునే నోములు చాలానే ఉంటాయండి. అందులో మనకి రథసప్తమి రోజున చాలా వరకు ఆ రోజు మనం ఏదైనా నోము చేసుకోవాలనుకుంటే ఆ రోజు నుండి స్టార్ట్ చేయాలని చెప్తూ ఉంటారు. ఇక్కడ మీరు చూస్తున్నది ఇందాక నేను చెప్పినట్లుగా సామూహిక లక్ష పసుపు కొమ్ముల నోము. ఈ నోముకు లక్ష పసుపు కొమ్ములు ఒకే చోట కొంతమంది ముత్తైదువులు పంచుకొని వాళ్ళు ఇక్కడ గౌరీదేవికి అష్టోత్తరం, కుంకుమార్చన, లలిత సహస్రనామ పారాయణం అదంతా జరిగింది. తర్వాత ప్రతి ఒక్కరి దగ్గరికి పంతులు గారు వచ్చి ఉద్యాపన చెప్పించారు, ఆశీర్వచనం ఇచ్చారు. ఆ తర్వాత తీర్థ ప్రసాదాలు ఇచ్చారు, భోజనం కూడా చేసి వచ్చాం. ఆ తర్వాత ఉద్యాపన చేసేటప్పుడు అంటే ఇక్కడ వాళ్ళ ఇంటి పద్ధతులను బట్టి వాళ్ళు ఉద్యాపన చేసుకుంటారంటే ఇక్కడ రకరకాలుగా ఉంటుంది వాళ్ళు ఎలా చేసుకుంటారు అనేది. దాని గురించి అంత కరెక్ట్గా నాకు తెలియదు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నా ఫ్రెండ్ అయితే ఇలా కొంగుకి పసుపు కుంకుమ అది నమస్కారం చేసుకుంటుంది. సో ఇట్లా ఒక్కొక్కరు డిఫరెంట్గా చేశారు అక్కడ. సో వాళ్ళ కుటుంబ పరిస్థితులను బట్టి,
పరిస్థితులను కాదు పద్ధతులను బట్టి వాళ్ళు ఇలా ఉద్యాపన చేసుకోవాలని అక్కడ చెప్పారనమాట. అయితే ఇక్కడ 1,00,000 పసుపు కుంకుమల్లో అక్కడ ఉన్న వాళ్ళకి డివైడ్ చేసి ఇలా మనము పళ్ళు తాంబూలం ఇవ్వాలి. పసుపు కుంకుమలతో పాటు పసుపు కొమ్ములు, ఒక దోసెడు పసుపు కొమ్మలు 3 సార్లు వాళ్ళ కొంగులో వచ్చే విధంగా వేశారు. ఇక్కడ చాలామంది ఉన్నారు. ఇంకా ఫస్ట్ మా ఫ్రెండ్ దగ్గర తీసుకున్నాక, తాంబూలం తీసుకున్నాక ఇంకా చాలామంది దగ్గర తీసుకున్నా. నేను అలిసిపోయాను అనమాట. మొదటిసారి చాలా సంతోషంగా అనిపించింది. ఇక్కడ కొత్తపేటలో అష్టలక్ష్మి టెంపుల్ ఐడియా ఉంటుంది కదా, అక్కడ ఆధ్యాత్మిక కేంద్రం కూడా ఉంది. ఫస్ట్ ఫ్లోర్లోనేమో సౌభాగ్య లక్ష్మి వ్రతం జరుగుతోంది, పైన ఈ 1,00,000 పసుపు కొమ్ముల నోము జరుగుతుంది. అక్కడికి నేను వెళ్ళాను. లాస్ట్ టైం కూడా రథసప్తమికి తను నన్ను ఇన్వైట్ చేసింది, అప్పుడు నేను వర్క్ ఉండడం వల్ల వెళ్ళలేదు. ఇక్కడ వాళ్ళ అమ్మగారు తను నోచుకున్నారు. ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, నాకు తెలిసిన ఫ్రెండ్స్, వాళ్ళు కూడా ఇక్కడ ఈ నోముని నోచుకున్నారు. సో ఈ నోము చూడడం, అక్కడ పసుపు కుంకుమ తాంబూలాన్ని అందుకోవడం చాలా సంతోషంగా అనిపించింది. అందులోనే ఇప్పుడు శ్యామల నవరాత్రులు జరుగుతున్నాయి, రథసప్తమి. ఆ రోజు నేను ఇంట్లో పూజ చేసుకొని వెళ్ళాను. అందుకే రథసప్తమి పూజ వ్లాగ్ నేను మీకు ఇంక్లూడ్ చేయకుండా ముందైతే ఈ వ్లాగ్ని ఇంక్లూడ్ చేస్తున్నాను. ఎందుకంటే చాలామంది ఫ్రెండ్స్ అడిగారు ఈ వీడియో తొందరగా పోస్ట్ చేయమని, అందుకని ఈ వీడియో ముందు పోస్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ నేను రథసప్తమి వ్లాగ్ ఇంట్లో ఎలా చేసుకున్నాను ఏంటనేది మీకు పోస్ట్ చేస్తాను. మేమందరం కూడా డ్యాన్స్ స్కూల్ ఫ్రెండ్స్ అండి. మా పిల్లలంతా ఒకే స్కూల్లో డ్యాన్స్ నేర్చుకునే వాళ్ళు. సో ఇప్పటికీ ఆ ఫ్రెండ్షిప్ కంటిన్యూ అవుతుంది. ఇక్కడ ఆంటీ వాళ్ళు, వాళ్ళ మమ్మీ అండ్ అత్తగారు ఇక్కడ అందరికీ వాయినాలు ఇస్తూ ఉన్నారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. మీకు కూడా ఈ 1,00,000 పసుపు కొమ్ముల నోము గురించి ఏమైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి. చాలా చాలా సంతోషంగా అనిపించింది నాకైతే. లలిత సహస్రనామం ఆ రోజు నేను 2 సార్లు చదివాను. ఈ 9 రోజులు శ్యామల నవరాత్రుల్లో సాయంకాలం దీపారాధన చేసుకొని లలిత సహస్రనామ పారాయణం చేస్తున్నాను, దీపం పెట్టుకొని సింపుల్గా నాకు తోచిన పద్ధతులు. అంటే మనకు తోచినంతగా, అంటే పూర్తిగా మనమేం సాధకులం కాదు కదా, నేనైతే సాధకురాల్ని కాదు, అమ్మవారి భక్తురాల్ని మాత్రమే. అందుకే ఎలాగూ 7 శనివారాల వ్రతం అయిపోతుంది కదా, ఉద్యాపన కూడా అయిపోయింది. తర్వాత 8వ వారంలో కంటిన్యూ అవుతుంది. ఇంకో వారం 9 రోజులైనా చదువుదాం లలిత సహస్రనామ పారాయణం శ్యామల నవరాత్రులు అనుకుని చేస్తున్నాను. అయితే అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా లలిత సహస్రనామ పారాయణము, అది కూడా రాహుకాలంలో చదవడం శుక్రవారం రోజు చాలా సంతోషంగా అనిపించింది. అమ్మవారి కృప అలా కలిగినందుకు. ఇక్కడ తాంబూలం ఇస్తున్నారు, చూస్తున్నారు కదా మీరు. చాలా బాగా అనిపించిందండి. పూజ అయితే ఎంత బాగా జరిగిందో. నా ఫ్రెండ్కి అయితే ఎంతో ఓపికో, ప్రతి పూజ ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉంటుంది. తను ప్రతిసారి పిలుస్తూ ఉంటుంది. సంక్రాంతి నోములు కూడా ఉంటాయి, కైలాస గౌరి నోము కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు, పిలుస్తుంటారనమాట. సో అప్పుడు కూడా వెళ్తూ ఉంటాను. ఈసారి మిస్ అయిపోయాను. ఆ రోజు నేను ఊర్లో లేకపోవడం వల్ల మిస్ అయిపోయాను. పసుబొట్టుకి వెళ్ళడం కుదరలేదు. బట్ ఇన్విటేషన్ అయితే ఎవ్రీ టైం వస్తూ ఉంటుంది. ఇంకా మన ఇంట్లో జరిగే వరలక్ష్మి వ్రతంకి కూడా వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. సో అండ్ తొందరలో మన మహిళలు చేసుకునే ఏవైతే నోములు ఉంటాయో వాటి గురించి నేను ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నానండి. ఏదైనా నోము గురించి ప్రత్యేకంగా కావాలంటే నాకు కామెంట్ చేయండి. నేను కూడా వాటి మీద రీసెర్చ్ చేస్తున్నాను. కొన్ని తెలుసు, కానీ ఇంకా కూడా తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి కదా. సో అవన్నీ తెలుసుకొని ఈ మాధ్యమం ద్వారా మీ అందరికీ షేర్ చేయడం చాలా సంతోషకరమైన విషయమే. నాకు ఏది కూడా తెలిసిన వెంటనే నేను వీడియో రూపంలో మీ అందరికీ షేర్ చేయడానికే ట్రై చేస్తుంటాను. నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది అది. అందుకని అంటూ ఉన్నాను. మీరు కూడా ఏదైనా వీడియో కావాలంటే మాత్రం తప్పకుండా నాకు కామెంట్ చేయండి. స్త్రీలు ఆచరించవలసిన నోములు ఏవైతే ఉంటాయో వాటి గురించి మీకు ఏమైనా వీడియో కావాలి అని అంటే తప్పకుండా నాకు కామెంట్ చేయండి, నేను తప్పకుండా చేస్తానండి.
అండ్ మీరు కూడా ఈ నోము ఎప్పుడైనా చేశారా, లక్ష పసుపు కొమ్ముల నోము? నాకు కామెంట్లో చెప్పండి. ఈ లక్ష పసుపు కొమ్ముల నోము అనేది ఇంతకుముందు నేను చాలాసార్లు విన్నాను, బట్ ఎప్పుడు నాకు కుదరలేదు వాయినానికి వెళ్ళడం. ఈసారి కుదిరింది. సో చాలా చాలా సంతోషంగా అనిపించింది. అక్కడ చాలామంది ఫ్రెండ్స్ని కలవడం, వాళ్ళందరి దగ్గర కూడా నేను వాయినం తీసుకోవడం. అందరి దగ్గర తీసుకుంటున్నప్పుడు నేను వీడియో నేను తీసుకోలేకపోయాను. ఎందుకంటే నేను ఎవరినైనా వీడియో తీయండి అని చెప్పాలంటే అందరూ ఇంకా వాయినాలు ఇచ్చే బిజీలో ఉన్నారు కాబట్టి నేను అక్కడ వాళ్ళని అడగలేను కదా. అందుకని ఇంకా నాకు తోచినంతగా ఇక్కడైతే నేను ఇది క్యాప్చర్ చేసుకున్నాను. అండ్ ఇంకో ఫ్రెండ్ దగ్గరికి కూడా ఇప్పుడు వెళ్ళి తీసుకుందాము. తిను కూడా మంచి ఫ్రెండ్ అండి. నా ఫ్రెండ్కి ఫ్రెండ్ ద్వారా మ్యూచువల్ ఫ్రెండ్స్ అనమాట వీళ్ళందరూ. సో అప్పుడప్పుడు కలుస్తుంటాం ఏమైనా ఫంక్షన్స్ అవి జరిగినప్పుడు మేమందరము. ఇలా ఏవైనా పూజలు వ్రతాలు చేసుకున్నప్పుడు కలవడము, పసుబొట్టు తీసుకోవడంలో ఉన్న ఆనందం అంతా ఇంత కాదు. ఇంకా ఆ రోజు నాకు చాలా స్పెషల్గా అనిపించింది. ఎందుకంటే మా వారి ఆరోగ్యం బాగుండాలని వెళ్ళి నేను పసుపు బొట్టు తెచ్చుకున్నందుకు తృప్తిగా అనిపించింది. అమ్మవారు చూడండి ఎంత కలకల్లాడుతూ ఉన్నారో, ఆ దివ్యమంగళ రూపం చూస్తుంటే అక్కడే కూర్చుండిపోవాలనిపించింది. కొంతమంది వడిబియ్యం పోస్తున్నారు. ఇక్కడ ఫ్రెండ్ వడిబియ్యం పోస్తోంది అమ్మవారికి. అండ్ డెకరేషన్ అది కూడా ఎంత బాగా చేశారో. శ్రీరామ పట్టాభిషేక పట్టము, లలితమ్మ వారి ఫోటో. మా ఫ్రెండ్ వాళ్ళు అప్పుడు వడిబియ్యం పోస్తూ ఉన్నారు అమ్మవారికి ముత్యాల హారతి కూడా ఇచ్చారు. ఎంత బాగా అనిపించిందో కన్నుల పండగగా. కొంతమంది నా ఫ్రెండ్ సర్కిల్స్లో వెంకటేశ్వర స్వామికి కూడా ముత్యాల హారతి ఇస్తూ ఉన్నారు. సందర్భం వచ్చిందని చెప్పాను. అమ్మవారికి హారతిస్తూ మంగళహారతి పాటలు పాడడం అంటే చాలా ఇష్టం అంట, వినడం అంటే. మనము అమ్మవారికి లలిత సహస్రనామం చదువుతూ ఉన్నా, మంగళహారతి పాడుతూ ఉన్నా మన పక్కనే కూర్చుంటుందంట అమ్మవారు. అలా ఆ దివ్యమంగళ రూపాన్ని మనసులో అలా నిలుపుకొని తాంబూలాలు తీసుకొని భోజనం చేసి ఇంటికి బయలుదేరాను. నేను భోజనం చేసేసాను. తర్వాత తిని ప్రసన్న లాస్ట్లో కలిశాను. ఇంకా భోజనాలు అయిపోయినాక అందరూ ఉన్నారు, ఇంకా నేనైతే బయలుదేరిపోయాను. మళ్ళీ ఇంటికి వెళ్ళాలి, వర్షిణి వచ్చేస్తుంది కదా అని తొందరగా వెళ్ళాను. కొంతమంది నిదానంగా వచ్చినా నేనైతే ఎర్లీగా వెళ్ళిపోయాను అనమాట. సో అందుకే నేను కూడా ఎర్లీగా బయలుదేరిపోయాను. సో అది ఇంకా బయటికి రాగానే అబ్బా ఎండ విపరీతంగా ఉంది అండ్ గాలి కూడా అలాగే వీస్తూ ఉంది. ఈ మధ్యకాలంలో ఆటోలో ప్రయాణం చేస్తున్నాను కదా, చేస్తూ ఉన్నప్పుడు ఆ వ్యూ అంతా మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను. అండ్ అవన్నీ కూడా అంటే ఆ పసుపు కొమ్ములు, తాంబూలం అవన్నీ కూడా మోయలేకపోయాను. బరువు పట్టుకొని నడవడం కొంచెం కష్టంగానే ఉంది. ఇంటికి దగ్గరలో ఉన్నాము. తర్వాత మనం ఇలా వాయినం తీసుకున్న పసుపు కొమ్ములట మనం పట్టించుకొని మన ఇంట్లో వాడుకోవచ్చు అంట. అంటే ఒకవేళ మనం నాన్ వెజ్ తినేవాళ్ళైతే అందులో కాకుండా వేరే కూరల్లో వాటిల్లో వాడుకోవచ్చు. మనం వంటికి రాసుకోవచ్చు, అంటే పరిశుభ్రంగా ఉన్నప్పుడు అని చెప్పారు. సో ఇవి అన్నీ సపరేట్ చేశాను. కైలాస గౌరీ నోమికి నేను అందుకున్న తాంబూలము, లక్ష పసుపు కొమ్ముల నోముకి నేను అందుకున్న తాంబూలము, పళ్ళు. ఇవన్నీ మళ్ళీ ఆ రోజు సాయంకాలము మా అత్తయ్య వాళ్ళతో కూడా పంచుకున్నాను. మనం దీన్ని మళ్ళీ ఒక వాయనంగా కూడా ఇవ్వచ్చంట. పసుబొట్టు ఎంత పంచుకుంటే అంత మంచిదని చెప్తూ ఉంటారు కదా. ఈ లక్ష పసుపు కొమ్ముల నోము వ్లాగ్ మీ అందరికీ నచ్చితే కనుక తప్పకుండా షేర్ చేయండి. కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.